సంఖ్యాకాండము 11వ అధ్యాయము 35వ వచనములోను, అలాగే సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి 15వ వచనం వరకు మీరు గమనించినట్లయితే, మిరియాము అహరోనుకు మోషేకు విరోధముగా మాట్లాడినప్పుడు మరి అక్కడ జరిగిన సంభవం అనేది మనకు చాలా క్లియర్గా తెలియచేయబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీని నుండి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ విషయం ఏమిటంటే, మనలో చాలామంది మరి దేవుని బిడలకు అనగా నడిపించు వారికి మనము వ్యతిరేకముగా మాట్లాడుచు ఉన్నప్పుడు, మరి ఎవరైతే దేవుని చేత అభిషేకింపబడిన వారుగా ఉంటున్నారో, దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉంటున్నారో, వారికి మనము వ్యతిరేకముగా మాట్లాడకూడదు. ఎందుకంటే అది దేవుడు సమస్తమును ఎరిగిన వారై ఉన్నారు. మరి మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడిన మిరియాము యొక్క జీవితములో ఆమె పాలెము వెలుపల 7 దినములు అక్కడ ఉండవలసి వచ్చాను. దీనంతటికి కారణం ఏమిటి? మరి మోషేను అహరోను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మరి మిరియాము చేసినటువంటి పనిని మరి అక్కడ మనకు తెలియచేయబడుతున్న మరి ఆ విషయాలను మనము చూస్తూ ఉన్నట్లయితే, నిశ్చయముగా మన జీవితాలలో కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మరి దేవుని ప్రజలకు వ్యతిరేకముగా, దేవుని దాసులకు మనం వ్యతిరేకముగా మనం మాట్లాడుచు ఉన్నప్పుడు కొన్ని ఆశీర్వాదములు అనేవి కోల్పోయేవారముగా ఉంటున్నాం. అది నేనైనా మరి మీరైనా మరొకరై ఎవరమైనా సరే, దేవుడు ఆ స్థానములో ఎవరినైతే ఉంచారో ఆ స్థానములో ఉన్న వారికి మనము మరి విధేయత చూపేటువంటి అనుభవంలోనికి మనం వెళుతూ ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఆయన విధేయతను నేర్చుకునేను అని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభువు వారి యొక్క విధేయత అనేది ప్రతి మనిషిలో కూడా ఉండాలి. దేవుని బిడలో విధేయత కలిగిన వారముగా ఉంటున్నట్లయితే, ఆ విధేయత మూలముగా మనము ఈ శ్రమల మార్గములలో కూడా మనము చక్కగా ఈ శ్రమలను జయించే వారముగా ఉండగలం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. అదే విధముగానే దేవుని బిడలమైన మనము ఒక విధేయత కలిగిన అనుభవములో మనం వెళ్ళాలి. విధేయత లేకపోతే మనలో ఉండేది అవిధేయత. అవిధేయత వలన అనేక ఆశీర్వాదములను కోల్పోతూ ఉంటాం. ఉదాహరణకు మరి ప్రారంభములో దేవుని చేత సృష్టింపబడి తన పోలిక చొప్పున, తన రూపము చొప్పున, తన ఆ స్వాభావిక ప్రకారముగా మరి దేవుని చేత సృష్టింపబడిన మానవుని యొక్క జీవితంలో మనము గమనించగలము, అవిధేయత వలన ఆజ్ఞను అతిక్రమించడం మూలముగా ఆశీర్వాదములన్నీ కూడా కోల్పోయాడని చెప్పి అనేక మంది దైవజనులు ప్రసంగించేటువంటి ప్రసంగాలలో మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని బిడలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే, విధేయత కలిగిన వారముగా, మనలో ఒక విధేయత అనేది కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఘనపరచబడే వారముగా ఉంటున్నాము. ఘనతకు ముందు విధేయత ఉంటున్నది. పడిపోవుటకు ముందు గర్వమును అహంకారమును కనబడుచు ఉన్నది. అలాగే దేవుని బిడలకు మరి ఎప్పుడు కూడా ఒక విధేయత అనేది చాలా అవసరమై ఉన్నది. పెద్దలను మనము గౌరవించే వారముగాను, పెద్దలకు మనము లోబడేటువంటి వారముగాను, నడిపించేటువంటి వారికి లోబడేటువంటి వారముగాను మనము ఇలా ఉన్నప్పుడు మన జీవితాలు బాగుపడుతూ ఉంటాయి. తర్వాత మనము గమనించినట్లయితే, పారాను అరణ్యములోనికి వారు ప్రయాణం అనేది తిరిగి కొనసాగిస్తూ వచ్చారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 16వ వచనములో మనము గమనించగలము, తరువాత జనులు హజారేతు నుండి సాగి పారాను అరణ్యములో దిగినట్లుగా అక్కడ వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఈ పారాను అరణ్యములోనికి మనం గమనించేటప్పుడు ఇక్కడ నుండి కనాను దేశమును వేగుచూచుటకు 12 మందిని వేగులు వారును పంపబడినట్లుగా ఇక్కడ మనము గమనించగలం. అప్రియ దేవుని బిడలారా, ఈ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారమును తీసుకుని వచ్చారు. మరి 2 మాత్రము మంచి సమాచారమును తీసుకుని వచ్చినటువంటి ప్రజలు.
సంఖ్యాకాండము 13వ అధ్యాయములో మనము గమనించగలము. 23వ వచనము నుండి మనం చదువుతూ ఉన్నట్లయితే అక్కడ కొన్ని మాటలు అనేవి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 23వ వచనములో వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెల గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ 12 మందిని వేగులు వారు ఆ ప్రాంతములోనికి వెళ్ళి ఆ దేశం ఎలాగుంటున్నది, ఆ పాలు తేనెలు ప్రవహించి దేశం అని చెప్పారు కదా, మరి ఆ దేశం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని వారు తెలుసుకోవడానికి, సమాచారం తీసుకుని రావడానికి వారు పంపించబడ్డారు. మరి ఈ 12 మంది వెళ్ళిన తరువాత 10 మంది ఏం చేశారంటే చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు. మరి ఇద్దరు మాత్రము మంచి సమాచారమును తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సర్వ సమాజము మరి రాత్రంతా కూడా ఎలుగెత్తి ఏడ్చి మోషే అహరోనుల పైన సనుగుకున్నారు. కారణం ఏమిటంటే చెడ్డ సమాచారము తీసుకుని వచ్చినటువంటి 10 మందిని బట్టి. ఎందుకంటే వారు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే 33వ వచనములో, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనములో, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు అంశపు నెఫీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. వీరికి విశ్వాసము లేనటువంటి క్రియలను మనము వీరిలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, అలనాడు ఇశ్రాయేలీయులు కూడా మిశ్రిత జనముగా వారు చేరిపోయి అసహనము తాండవమాడుచు, విశ్వాసము లేనటువంటి వారుగాను, కృతజ్ఞత లేనటువంటి వారుగాను, మరి 10 మంది తెచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వారు ఏం చేశారంటే మోషే అహరోనుల మీద సనగడం ప్రారంభించారు. కానీ యెహోషువ, కాలేబు వారు ఇరువురు మాత్రము మంచి సమాచారం తీసుకుని వచ్చారు. వారు చెప్పినటువంటి మాటలు అనేవి విశ్వాసపు యొక్క మాటలను అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మన దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యములను చేయువారని. అయితే ఈ 10 మంది తీసుకుని వచ్చినటువంటి చెడ్డ సమాచారము దాని మూలముగా ఇశ్రాయేలీయులందరూ కూడా మరి దిగులు చెందిన వారుగా మారిపోయారు. ఎందుకంటే ఆ ప్రాంతంలోనికి వెళితే ఒకవేళ మనము చనిపోతామేమో. వారు చెప్పే మాటలు ఇక్కడ ఎలాంటి మాటలు ఉన్నావో చూడండి. అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. నెఫీలీయులను గురించి వారు చెప్పుచూ ఉన్నారు. వీరు బలాత్కారులు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ లోకములో మనం ఎక్కడ బ్రతికినా కూడా, మరి ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మన దేవుడు గొప్పవాడని మనము గ్రహించాలి. శత్రువులు మనలను ఎదుర్కోవడానికి వచ్చినా కూడా శత్రువుల కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడని విశ్వాసం అనేది కలిగి ఉండాలి. మనలో విశ్వాసాన్ని తక్కువ చేయడమే సాతాను యొక్క ఉద్దేశం. విశ్వాసం లేనటువంటి వారుగా మార్చడమే సాతాను యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుని మీద ఉన్న నమ్మకం కోల్పోతే, దేవుని మీద ఉన్న విశ్వాసం కోల్పోతే మనము ఎందుకు పనికి రాకుండా పోయేవారముగా ఉంటున్నాం. సాతానుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరిలో ఉన్న విశ్వాసాన్ని ఎలాగైనా వారి నుండి తీసివేయాలని సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొంతసేపు దేవుని పొగుడుతూ ఉంటాం, మరి కొంతసేపటిలోనే మరి దేవుని మీద సనిగే వారముగా మారిపోతూ ఉన్నాం. కారణం ఏమిటంటే మన జీవితాలలో అనుకున్న కార్యాలు జరగకపోయినప్పుడు, మనం ఏదైతే అనుకుంటామో అది మనకు జరగకపోయినప్పుడు, ఏ కార్యముల కొరకైతే దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలో మనకు జవాబు రాకపోయినప్పుడు అసహనం అనేది వెలిపుచ్చేవారముగా ఉంటున్నాం. అసంతృప్తి అనేది ప్రతి ఒక్కరి హృదయాలలో కనబడుతూ ఉన్నది. దేవుని ఇంతగా నేను ప్రేమిస్తున్నాను, అయినా దేవుడు నాకేమి చేయడం లేదనే అసంతృప్తి అనేది కలుగుతూ ఉన్నది. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి నాకు ఇలాగా మరి ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉన్న సందర్భములో
ఆయన చెప్పిన మాటలు అనేవి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యగారు మీరు ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీరు దేవుని పనిలో ఇంతగా మీరు నిమగ్నమై ఉన్నారు, కానీ మీ పనులు మాత్రం ఎందుకు ఇలా జరగడం లేదని చెప్పి అవిశ్వాసపు యొక్క మాటలను మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, దేవుడు నీతిగల న్యాయాధిపతి, ఆయన సమస్తమును ఎరిగినవాడు, ఆయనకు తెలియకుండా ఏదియూ జరగదు. నా ప్రియ దేవుని బిడలారా, అలనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించడానికి దేవుడు శక్తిమంతుడిగా ఎలాగైతే వారి ముందు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడుగా ఉన్నాడో, అలాగే నేటి క్రైస్తవ సమాజములో దేవుని బిడలమైన మన జీవితాల్లో విశ్వాసం అనేది చాలా అవసరం. మనలో అసంతృప్తి అనేది కలగడానికి గల కారణములు ఏమిటంటే దేవుని ప్రేమించకపోవడమే. దేవుని మీద ఉన్న ప్రేమ అనేది కోల్పోతూ ఉన్నది. రోజు రోజుకు దేవుని మీద ఉన్న ప్రేమ కోల్పోవడం మూలముగా, లౌకికములో మనము మునిగి పోవడం మూలముగానే అసంతృప్తి అనేది మన హృదయాలలో కలుగుతూ ఉన్నది. ఎప్పుడు చూడు మనము చెడ్డ సమాచారములని వింటూ ఉన్నాం. చెడ్డ సమాచారములకే మనము చెవియొక్కేవారముగా ఉంటున్నాం. ఆ 10 మంది ఏ విధముగా అక్కడున్న వారు నెఫీలియులు, అనాకు వంశపు వారు కలిగిన వారు, వారి దృష్టికి మేము మిడతల వలె మేము కనబడుచు ఉన్నాము అని అంటున్నారు. ఎంత భయంకరమైనటువంటి అవిశ్వాసపు మాటలు వాళ్ళు చెప్పుచూ ఉన్నారు. అంతకంటే ఐగుప్తీయులలో నుండి, ఐగుప్తి బానిసత్వములో నుండి ప్రజలను విడిపించి తీసుకుని వచ్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, అరణ్యముల మన్నాతో పోషించిన దేవుడు, త్రాగడానికి నీళ్ళిచ్చిన దేవుడు, సంతృప్తిగా వారిని పోషించి బలపరిచిన దేవుణ్ణి వారు మరచిపోయి చెడ్డ సమాచారము తీసుకుని వచ్చుచున్నటువంటి అవిశ్వాసపు మాటల మీద వారు మనసు ఉంచినందు మూలముగా, నా ప్రియ దేవుని బిడలారా, ఎంత దౌర్భాగ్యం అనేది ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. కానీ ఇరువురు మాత్రము, నూను కుమారుడైన యెహోషువ, కాలేబు, వీరు ఇరువురు కూడా వాళ్ళు ఏం చేశారు? ధైర్యముగా చెప్పగలిగారు. వారు చెప్పిన మాటలలో మనము గమనించినట్లయితే, మనము వెళ్ళి వారిని జయించగలము, ఆ కనాను దేశములోనికి మనము ప్రవేశించగలము, మన దేవుడు గొప్పవాడు అని చెప్పి విశ్వాసపు మాటలను మాట్లాడారు. ఈ రోజుల్లో దేవుని బిడలమైన మనలో కూడా అవిశ్వాసపు మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నామే కానీ విశ్వాసపు మాటలకు మనము చోటు ఇవ్వడం లేదు. ఏదైనా ఒక సంభవం మన జీవితంలో జరగరానిది జరిగినట్లయితే వెంటనే అవిశ్వాసపు మాటలు మనలో ఎక్కువగా బయలుదేరుతూ ఉంటాయి. పాజిటివ్గా మనం ఆలోచించడం లేదు, పాజిటివ్గా మనం నడుచుకోలేకపోతున్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడలమైన మనలో పాజిటివ్గా మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన దేవుడు గొప్పవాడని మనము ఎప్పుడైతే చెప్పగలుగుతూ ఉన్నామో, దేవుడు మన జీవితాల్లో జయమును అనుగ్రహించును. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. మనం మాటలతో చెప్తూ ఉంటాం, ఓ నీ దేవుడు గొప్పవాడని చెప్తూ ఉంటాం, కానీ క్రియలోకి వచ్చేటప్పుడు మన దేవుడు చేతకాని వాడిలాగా అన్నట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇదే క్రైస్తవ సమాజములో పట్టి పీడిస్తున్నటువంటి అవిశ్వాసపు యొక్క క్రియలు. నా ప్రియ దేవుని బిడలారా, మీరు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఈ రోజు నుండి మరి దేవుడు గొప్పవాడని గ్రహించి, నా దేవుడు సమస్తమును జరిగించును అనే ఆలోచన మనకు కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే విశ్వాసపు యొక్క మాటలను మాట్లాడగలమో, మనలో అసంతృప్తి అనేది పారద్రోలబడును గాక. మనలో తృప్తిపరచబడినటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడని విశ్వాసముతో మనము ఉండాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, మనము ఉండడానికి ఒక నివాసము, కట్టుకోవడానికి వస్త్రములను, తినడానికి దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు చాలు అనే స్థితిలో దేవుని బిడలు ఉండాలి. కానీ దానికంటే ఎక్కువగా మనం ఊహించుకునే వారముగా ఉంటున్నాం. మరొక మాటలో చెప్పాలంటే, ఇలాగా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, మరి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఉన్నాడని చెప్పి మీరు చెప్తున్నారు కదా, మరి మా జీవితాలలో ఎందుకు జరగడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ సమాజములో మిశ్రిత జనం బాగా చేరిపోతూ ఉన్నారు. అవిశ్వాసపు యొక్క క్రియలను, అవిశ్వాసపు యొక్క మాటలను మాట్లాడేటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. అందుకనే దేవుని నామము దూషింపబడుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని జనమా, అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మరి చెడ్డ సమాచారమును తీసుకుని వచ్చినటువంటి ప్రజలను బట్టి వారు మోషే మీద, అహరోను మీద సనిగిన వారుగా మారిపోయారు. ఎప్పుడైతే యెహోషువ, కాలేబు మరి వారు వచ్చి మంచి సమాచారాన్ని ఇచ్చారు, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మన నోటి నుండి, మన హృదయములో నుండి విశ్వాసపు మాటలను మాట్లాడదాం. మన హృదయములో ఏదైతే నిండి ఉంటుందో అది నోటి ద్వారాగా బయలుపడును. మన హృదయములో విశ్వాసపు యొక్క మాటలు మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా మన నోటి ద్వారాగా విశ్వాసపు యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటాం. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడై ఉన్నాడు. మన పక్షమున ఆయన నిలబడి జయమును మనకు అనుగ్రహించును గాక. మిగతా ఉన్న కార్యములు ప్రభు చిత్తమైతే మరి రేపటి దినమందు ధ్యానించడానికి దేవుడు మనందరికీ సహాయము చేయును గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో తండ్రి, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అదే సమయంలో ప్రభువా, కొన్ని విన్నపములను మీ సన్నిధిలో తెలియజేశాము. విన్నపాలను ప్రభువా మీరు ఆలకించి మా మధ్యలో ప్రభువా గొప్ప కార్యములను మీరు జరిగించే దేవుడు గనుక మీకు స్తోత్రాలు. లైవ్లో పాలు పొందినటువంటి బిడ్డలను కూడా దేవా మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు తొలగించి బిడ్డలను విశ్వాసముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అసంతృప్తిగా ఉన్న కార్యములన్నీ కూడా ప్రభువా మాలో నుండి తొలగించి మమ్మలను తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. తృప్తి లేనటువంటి జీవితాలు ఈ లోకములో నాదా తాండవం ఆడుచు ఉన్నాయి కనుక వాటి నుండి మేము విడుదల పొంది మీరు మాకు ఏదైతే అనుగ్రహించారో వాటిని అనుసరించడానికి మీరు మాకు కృప చూపండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ మీరే పొందుకొని మీరు ఆకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండును గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు అందించబడుతున్న వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉండండి. మనమందరము కూడా ప్రభు రాకడకు సిద్ధపడుదుము గాక. దేవుడే మనకు కృప చూపును గాక. ప్రైజ్ ది లార్డ్.